ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. పిల్లలకి వారసత్వంగా ఏది వెళ్తుంది? తరాల వెంబడి. ఇప్పుడు జనరల్గా ఎలా ఆలోచిస్తామంటే, ఏదైనా ఒక సంపద ఉంది, ఒక ఆస్తి ఉంది, అది మన పిల్లలకి, వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి, నగలున్నాయి మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, ఇలా ఇలా ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి కదా. కేవలం డబ్బు లేకపోతే ఆస్తులు లేదంటే బంగారం, ఇవే నా వారసత్వంగా వెళ్ళేవి? నిజంగా అసలు ఇవి వారసత్వంగా వెళ్తూనే ఉంటాయా? ఉండవు. మరి అలాంటప్పుడు ఎందుకండి నా పిల్లలు 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 నెక్స్ట్ జనరేషన్ మీరు అన్నట్టు 14 తరాల వరకు కూడా ఎందుకు కూడబెట్టాలి? ఇలాంటి ఆలోచనలు ఎందుకు ఉంటాయి? మాయ అంతేనే రబ్బ గారు. అంతే. తరతరాలకి తప్పించుకోలేమా ఈ మాయ నుంచి? మనం తప్పించుకోలేం. అసలు మనం ఉండం రేపొద్దున అనేది మనకి తెలుసు. దాన్ని సక్సెస్ఫుల్గా దాచిపెడతాం లోపల. మనకు ఖచ్చితంగా తెలుసు. తెలీదా మనకి? తెలుసు. మరణం అనివార్యం అనే సంగతి ఎవడికి తెలియదు? ఏదో పసిబిడ్డకి తెలియదు. వాడికి కూడా ఏ 10 ఏళ్ళో 8 ఏళ్ళో వచ్చి ఇంట్లో వరుసగా చచ్చిపోతే వాడు 7 శోకాలు పెడితే అందరూ ఇలాగే వెళ్ళిపోతారు. నాన్న ఇది సహజం అని చెప్తాం. ఆ పూట వాడు బికమ్ వేసుకుని కూర్చుంటాడు. సాయంత్రం కాసేపు ఆడుకుంటాడు, రాత్రి పడుకుంటాడు, పొద్దున్నే అన్నం తింటాడు. మరణం అనివార్యం అని గుర్తుండదు, గోలికాయలే గుర్తుంటాయి వాడికి. మర్చిపోవటం వల్ల మనం ఏం చేస్తామంటే అలాగే పోని తరతరాలకి తరగని చిరునామాగా ఉండాలని అనుకుందాం. ఉంటున్నాయా జయ? నీకు చూడు, మహారాజా రాజాధిరాజులు క్రమంగా ఏమవుతుంది, మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడిపోతుంది. మధ్యలో ఎవడో ఒకటి వాడి ఇష్టారాజ్యంగా వాడేసి తగలబెట్టేసి సర్వనాశనం చేసేస్తాడు. ఒకటి చాలు పాడు చేయటానికి. మనం అలాంటి ఎన్ని కథలు చూస్తాం. వాళ్ళ వల్ల దైవాపరాధాలు జరుగుతాయి, బ్రాహ్మణాపరాధాలు జరుగుతాయి, జరగకూడనివి జరుగుతాయి. ఆడపిల్లల్ని అవమానిస్తారు. ఈ డబ్బు మదంతో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తారు. ఆ డబ్బు పలచబడిపోతుంది. ఏముండదు. 5-6 తరాలు పోయాక ఏముండదు అక్కడ. చాలా కొద్ది మందికి ఉంటాయి. అది మా తాతలు అని చెప్పుకోవటం అనుకోవాలి అంతే. ఇప్పుడు మనం ఎవరికి ఉంటాయి అంటే ధర్మార్జన అయితే అది పోదు. ఆ సంపాదన ధర్మంగా ఉంటే అది పోదంటారు ఒకటి. తర్వాత రెండోది, ఇప్పుడు మన ఆర్జనని మనం ప్రజలకి పంచామనుకో, ఎట్లా ఊరికే పంచేసి 10 రూపాయలు నువ్వు తీసుకుని ఆడేసుకో అని కాదు. వాడికి రోజువారీ తినడానికి ఒక ఏర్పాటు, ఒక ఉద్యోగం, సంస్థాగతమైన ధనము పోదు. ఓహో, బిజినెస్ పెట్టాం. మన తాత పెట్టిన బిజినెస్ మీద ఏదో ఒకళ్ళ టాటా గారు ఉన్నారు, టాటాస్ పెట్టిన బిజినెస్ మీద ఎన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. అవును. టాటాస్ డబ్బే కదా వీళ్ళంతా తినేది. అంతేగా, అది ప్రజల సొమ్మే. కానీ వ్యాపార సంస్థలు ఎట్లా చేశారు? మనం ఒక పరిశ్రమ పెడతాం, ఈ పరిశ్రమలో మనకు 10 రూపాయలు వస్తుంది. ఒక 10 రూపాయల్లో 1 రూపాయికి ఇంతమంది ఉద్యోగులను తీసుకుందాం. వాళ్ళు అట్లా శాఖోపశాఖలుగా పెరుగుతూ ఉంటుంది ఆ డబ్బు. అవును, ఇది ఎక్కడికి పోదు. ఇందులో బిజినెస్ ఉన్నప్పటికీ ఒక ధర్మపరమైన ఆలోచన ఉంది. మనతో పాటు ఇంకొకడు కూడా ఇందులో నుంచి తినాలి అని. ఇందులో ధర్మం లేదండి, ఇదంతా ప్యూర్ బిజినెస్ అంటారు జనరల్గా అనేది. కానీ ఒక అండర్ కరెంట్ మాత్రం ఒకడి డబ్బుని తను బిజినెస్లో పెడుతూ 100 మందిని హైర్ చేసి 100 మంది పంచుకునేందుకు 100 కుటుంబాలకి అన్నం పెడతాడు వాడు. అంతే కదా. ఆడెవడో పెట్టడం వల్ల ఇవాళ మనం తింటున్నామని ఒక్క ముద్ద తినేటప్పుడు వాడి గుర్తున్నా అది ధర్మంగా వాడి వెనకాల చేరిపోతుంది. వాడు ప్యూర్ బిజినెస్ పెట్టిన వాడికి, ష్యూర్గా పెట్టిన వాడికి పెట్టిన పెట్టుబడికి చేరిపోతుంది. అది సూపర్ ధర్మార్జన. వాడికి లేదు, వాడు ఓన్లీ బిజినెస్సే. కానీ నేను అన్నం తినేవాడు ఉంటాడు చూడు. మనం వ్యక్తులు ఎవరైతే అన్నం తినేవాళ్ళో, ఇవాళ వాడు ఆయన కడుపు చల్లగుండా, వాళ్ళ అమ్మ కడుపు చల్లగా ఉండాలి, వాడు ఏదో బిజినెస్ పెట్టాడు, ఈ పని చేయించాడు, చచ్చే చాకరీ చేసిన సాయంత్రం అయ్యేసరికల్లా వేడన్నం చారు బువ్వా తింటున్నావు అన్న ఒక మాట ఉంది చూడు. అది చాలా పెద్దది. అది వీడికి ప్లస్, తరతరాలకి ప్లస్ అవుతుంది జయ. ఈ తినేవాడికి కృతజ్ఞత లేకపోతే వాడికి వచ్చేదేముండదు, వీడు చెడతాడు. కృతజ్ఞత లేనివాడు సర్వనాశనం అయిపోతాడు లోకంలో. వీళ్ళు పెట్టిన అన్నం కదా మనం తింటున్నాం. ఇవాళ నేను ఇంత బ్రహ్మాండంగా ఉన్నానంటే నేను విత్తనం ఎక్కడిది? పెద్ద మర్రి చెట్టు, చాలా పెద్ద మర్రి చెట్టు. నేనే అని అనుకోకూడదు, ఆ మర్రి విత్తనం చాలా చిన్నది. అవును, అందులో నుంచి వచ్చింది ఇది. దానంతట అది పుట్టలేదు, తనంతట తనకి ఏది పుట్టదు. ఏదో విత్తనంలోంచే పుడుతుంది. ఏదో ఒక సంస్థలోంచే బయటకు వస్తాం. సంస్థ పట్ల లాయల్గా ఉండటం,
అది చేస్తాం మనం, తెలుసు మనకి. లాయల్టీ వద్దురా నాయన, ఇవాళ రేపు మారిపోతావు. తినే అన్నం ఫలానా వాళ్ళ భిక్ష అనేది బతుకులో ఒక్కసారైనా అనుకోవాలి. ఇది ధర్మంగా ఉంటుంది. ఓకే, ఎప్పుడు కూడా అంటే మనం ఇంత విస్తారంగా మాట్లాడుతున్నాం కానీ ధర్మార్జన కుటుంబాన్ని వదిలిపెట్టి పోదు, అది తరతరాలకి కూడా వస్తుంది. అంతేనంటారా? అవును. ఈ కథా సరిసాగరంలో ఓ కథ చెప్తారు దీని మీద, ఆహాహా. భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ చెప్పారు ఇది? యోగంధరాయణుడు మన వత్సరాజు కథల్లో ఒక కథ అన్నమాట. వత్సరాజు కథ చెప్పాను కదా నేను, ఏమిటో దాని పేరు నరవాండత చరిత్ర. అందులో ఇంకా చిటి కథలు బోల్డ్ ఉన్నాయి, నేను కొన్ని చెప్పలేదు, కొన్ని స్కిప్ చేసి బ్రీఫ్గా చెప్పాయి కదా. ఒక కథ చెప్దాం. దేవదాసుడి కథ అని చెప్తారు. దేవదాసుడి కథ ఏంటంటే, దేవదాసుడు ఒక వణిక్ పుత్రుడు, వ్యాపారస్తుడు, చాలా బాగా బిజినెస్ చేసుకునేవాడు. అయితే పక్క ఊళ్ళో నుంచి వాళ్ళ అమ్మ నాన్న చాలా డబ్బున్న వాళ్ళు, చాలా గొప్ప బిజినెస్. పక్క ఊర్లో నుంచి ఒక సంపన్న గృహస్థుల ఇంటి సంబంధం వస్తుంది, పెళ్లి చేసుకుంటాడు. కాకపోతే ఈయనకి డబ్బులు వస్తుంటే సాధారణంగా వ్యాపారాల్లో డబ్బు ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తుంది. అంత డబ్బు ఉంటే జనరల్గా స్నేహితులు చేరతారు, లోక సహజం కదా, ఇప్పుడు కూడా చూస్తాం. హ్యాబిట్స్ అయిపోతాయి. ఇతనికి వ్యసన పరత్వం చేస్తుంది, జూదం పిచ్చి. 10 రూపాయలు వేసాం, 100 వచ్చింది, 100 వేస్తే 1000 వస్తుంది అనిపిస్తుంది. ఆ 100తో ఊరుకోరు. తెలివిగల జూతగాళ్ళు కొంతమంది ఉంటారు జయ, తెలివిగల వాళ్ళు కూడా ఎందుకు ఉండవు. వాడు ఇప్పుడు 100 వచ్చింది అనుకో, నేను చెప్తున్నా చూడు, ఇలాంటి వాళ్ళు లేరు అని నువ్వు అనలేకపోతావు. 10 రూపాయలు కాసాడు, 100 వచ్చింది. జనరల్ వాళ్ళు ఏం చేస్తారు, 100 కాస్తారు. కానీ వీడు అట్లా చేయడు, తెలియగలవాడు. 90 జేబులు పెట్టుకుని 10 కాస్తాడు, పోతే 10 పోతుంది. ఇలాంటి వాళ్ళు జూదంలో డబ్బులు సంపాదించే వాళ్ళు కోకొల్లలు ఉన్నారు జయ, నాకే తెలుసు. బోళ్ళకి ప్లాంట్గా చేస్తారు, వెర్రెక్కిపోరు. 100కి 10,000 వచ్చేయాలి, 1,00,000 వచ్చేసేయాలి అనుకోరు వీళ్ళు. 100 వచ్చింది చూడు, అత్యాస ఉండదు, ప్లాంట్గా చేస్తారు. జూదం ఆడతారు, బెట్టింగుల్లో కూడా, ఆఖరికి కోళ్ల పందాల్లో కూడా ప్లాంట్గా పందాలు ఆడి డబ్బులు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు జయ. నేను విన్న కథలు నాకు స్పష్టంగా తెలుసు. మామూలుగా కూడా చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తాయి అవి. మొత్తం పెట్టేయరు, అసలు మొత్తం పెట్టడం అన్న మాటే లేదు. అది వచ్చేసే, ఇంకా వచ్చేసే, అది ఎక్కడో చోట వెళ్ళిపోవటమే. పందానికి ఆగలేకపోవటం అనేది జూదరితనం, వ్యసన పరత్వం. ఆగలేరు. ఇతను అట్లా ఆగలేక ఎంత డబ్బు పోగొట్టేశాడు, ఆ ఆస్తంతా పోగొట్టేశాడు. పోగొట్టేస్తే ఇక పెళ్ళాం వెళ్ళిపోయింది, పుట్టింటికి పంపించేశాడు. ఇంకా ఆడడం మొదలెట్టాడు. ఇంకా వస్తుంది, మొన్న వచ్చిందిగా ఇవాళ వస్తుంది, మొన్న ఒక డబ్బు వస్తే అక్కడ ఆక్కండా ఇంకా ఆడి మొత్తాన్ని డబ్బులన్నీ పోయినాయి. ఇల్లు వాకిలి, ఓ ఇల్లు ఉంది, సామాన్లు గీమాన్లు తుడిచిపెట్టిపోయినాయి. అప్పట్లో ఏంటంటే ఈ ఇళ్లల్లో ఉండే సామాన్లు అవి అమ్మకాలు అవి ఉండేవి కాదు. ఇంట్లో ఏముంది, మా ఇంట్లో ఓ వేణుంది, ఓ తవలా ఉంది, ఓ ఇతర గిన్నె ఉంది, ఓ కాసండి ఉంది, ఓ చెక్క కుర్చీ ఉంది అని అమ్ముకునే రోజులు కావవి. అబ్బే, అవన్నీ ఆ ఇంటికి ఆభరణాలు అంతే. అవంతే, అమితే ఇల్లు అమ్ముకోవాలి. లేకపోతే సామాన్లు అమ్ముకోవడం కుదిరే కార్యక్రమం లేదు అందులో. చారుదత్తుడి చరిత్రలో మనం చూసామా? అవును, సామాన్లు ఉంటాయి, ఇల్లు ఉంటుంది, అందుకు వీళ్ళకి డబ్బు ఉండదు. ధనం వచ్చే మార్గాలన్నీ మూసుకుపోయినాయి. అయితే పిచ్చి గుడ్డలతోటి అట్లా ఉండిపోయాడు. బట్టలు కూడా లేవు, బట్టలు ఉతికించుకోవడానికి డబ్బులు ఇవ్వాలి, ఆ చిల్లర కూడా లేకుండా అయిపోయింది. సరే, ఇతను ఏం చేయాలో తెలియలే. ఇలా ఆలోచించి ఏం చేశాడంటే, సరే మామగారి దగ్గరికి వెళ్దాం. మామూలుగా బిజినెస్లకి ఏమిటి, వ్యాపారస్తులు ఈ పద్ధతి ఉంటుంది. మన ఊళ్ళోనే ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇట్లా కొంచెం దాన్ని ఏదో అంటారు సంచికట్టు, అలాంటిది ఏదో ఉంటుంది, మర్చిపోతున్నాక కొన్ని పదాలు, ప్రత్యేక పడికట్టు పదాలు ఉంటాయి. వ్యాపారస్తుల కుటుంబాల్లో ఇలాంటి పద్ధతులు ఉంటాయి. బిజినెస్ పోయిందనుకో, వీళ్ళు వెళ్ళి ఆ ఊరు పెద్దలతోటి, నగర పెద్దలు, లేకపోతే వాళ్ళ కులంలో పెద్దవాళ్ళు ఓ 10 కుటుంబాలు, వీళ్ళంతా ఒక కల్ట్గా ఉంటారు, ఒక గుంపుగా. అక్కడికి వెళ్ళి ఇలా నా పరిస్థితి ఇలా ఉందంటే పెట్టుబడి పెడతారు అందరూ కలిసి. అలా పెట్టుబడి పెట్టడానికే డబ్బు తీసి పక్కన పెట్టి ఉంటాయి కూడా వ్యాపారస్తుల పద్ధతులే అవి. పేద పిల్లల్ని చదివించడానికి, పేదల వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేయడానికి అట్లా డబ్బులు పక్కన పెడతారు. అంటే వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించి పెట్టుకుంటారు ఖచ్చితంగా, వాళ్ళ కమ్యూనిటీ పరంగా. అయితే ఈ ఊళ్ళో ఇతనంటే అందరికీ అయిష్టం వచ్చేసింది. ఇతను ఏమనుకున్నాడు, ఈ ఊళ్ళో చాలా గొడవ అయింది, వాళ్ళు ఎవరి దగ్గర నుంచి తెచ్చిన డబ్బులు కూడా జోదం ఆడేశాడు. ఇక అడగలేడు, మొహం చెల్లటల. మామగారింటికి వెళ్దాం అనుకున్నాడు. మామగారింటికి వెళ్దాం అనుకుని సరే ఏం చేశాడు, బయలుదేరి వెళ్ళాడు.
బయలుదేరి వెళ్తే బట్టలు మురికిగా దరిద్రంగా ఉన్నాయి. వెళ్ళలేకపోయాడు. రాత్రి వేళ ఇలా అసహ్యంగా ఈ టైంలో ఇట్లా వెళ్ళటం ఏమిటి, రేపు పొద్దున వెళ్దామని ఒక పెద్ద సత్రానికి బయట అరుగు మీద పడుకున్నాడు. ముడుచుకొని పడుకున్నాడు. పడుకుంటే ఆ సత్రంలో ఎవరో చాలామంది దిగారు, ఇట్లా తనలాంటి వాళ్ళే. దూరం నుంచి ఎవరో ఒక అమ్మాయి నడిచొస్తుంటే చూస్తున్నాడు, ఎక్కడో చూసినట్టుంది నడక అనుకుంటాడు. మామగారి ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు. దగ్గరకు వచ్చేసరికల్లా తన భార్యగా కనపడింది అతనికి. ఓహో. కనపడేసరికల్లా తెలిసిపోయింది వైఫే ఎవరి కోసమో వెళ్తోంది అని. లోపలికి చూశాడు. చూస్తే అక్కడ ఎవరో ఒక కుర్రాడు ఉన్నాడు. లోపలికి వెళ్తే వాడు టపా టపా కొట్టేశాడు. ఇంతసేపు చేస్తావా, నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఏమిటి తన్నులు తినడానికి వస్తుందా ఎవరైనా అని ఆశ్చర్యపోయాడు ఇతను. ఆశ్చర్యపోయాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు కలిసే ఉన్నారు. ఒకే చోట చూశాడు వాళ్ళని. అక్కడి నుంచి ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, మరే నీ దగ్గర డబ్బులు లేవని నువ్వేం బెంగపెట్టుకోవద్దు. నా దగ్గర డబ్బులు లేవు, కానీ నా భర్త ఒట్టి జూదరివాడు కదా, మా ఇంట్లో ఒక రహస్యం ఉంది. మా అత్తగారికి వాళ్ళ అత్తగారు ఆ పై అత్తగారు చెప్పింది. ఇవి కోడళ్ళ వరసలో మారుతూ వస్తుంది. 6 తరాల క్రితమో 7 తరాల క్రితమో మా ఆయన ముత్తాతో ఆ ముత్తాత గారి తాతో ఏం చేశాడు, ధనాన్ని దాచిపెట్టాడు వాళ్ళ ఇంట్లో. 4 దిక్కుల సువర్ణ కుంభాలు ఉన్నాయి. అవి కోడళ్ళ లైన్లో వస్తుంది. అత్తగారులు పెద్ద కోడలికి చెప్తారు. ఒక కోడలు ఉంటే ఒకదానికే చెప్తారు, పెద్దది ఉంటే 4 ఉంటే పెద్ద కోడలికి చెప్తారు. అట్లా మారి నా దగ్గరికి వచ్చింది ఈ రహస్యం. మా ఆయన ఇల్లు ఇది ఎక్కడుంది, పాటలీపురం. పుత్రం కాదు, పాటలీపురంలో నా మొగుడు ఎలాగో ఆస్తంతా పాడు చేశాడు. ఇల్లు అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పోయి ఆ ఇల్లు కొనుక్కో. అక్కడ ఈ వాకిట్లో ఈ ప్రహరీ గోడకి 4 పక్కల, అంటే ప్రహరీ గోడ మూలలో 2, దాని కరెక్ట్గా మూలలకి అటు చతురస్రం గీసినట్టుగా 2 చోట్ల తవ్వేసి బంగారు కుండలున్నాయి, తీసేసుకో, చక్కగా బిజినెస్ ఏర్పాటు చేసేసుకో, నేను నీతో పాటు వచ్చేస్తాను అని చెప్పింది. నా మొగుడికి ఎందుకు చెప్పలేదంటే, వాడు జూదరి, మీ ఆయనకే చెప్పలేదేమిటి ఈ రహస్యం, ఇంత ఎలా దాచావు అంటే, ఎందుకు చెప్తే జూదరి వాడు అన్నీ వచ్చేసాడు, ఇది కూడా తగలపెట్టేస్తాడు వేస్ట్గా. కనీసం నా మనసు ఎవరి పట్ల రంజిల్లుతుందో వాడికైనా చెప్పచ్చు కదా అని చెప్పకుండా దాచిపెట్టాను, నువ్వు వెళ్ళి ఆ ఇల్లు కొనేసుకోమంది. వీడు వినేం కానిడు అనుకున్నాడు, ఎలాగూ ఇది దౌర్భాగ్యురాలు, ఇంక ఇక్కడ ఉంటావు ఎందుకు. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ తన ఊరికి ప్రయాణం అయిపోయాడు. డబ్బులు లేవు అతని దగ్గర. నడిచి వచ్చాడు, మళ్ళీ వెనక్కి నడిచెళ్ళి ఒక పాత మిత్రుల సహాయం తీసుకుని వాళ్ళ ఇంట్లో నుంచి తవ్వడానికి తవ్వగోలలు అవి తెచ్చుకున్నాడు. ఆ మిత్రుడిని ఒక పావలా ఇవ్వమని భోజనం చేశాడు కడుపు నిండా. చక్కగా తన ఇంట్లో 4 మూలలా తవ్వి చూసుకున్నాడు. చూస్తే ఇంతంత బంగారపు బిందెలు దొరికినాయి. ఆ బంగారు బిందెలు 4 బయట పెట్టుకున్నాడు. మళ్ళీ యథాప్రకారం మూసేశాడు. ఆ బిందెలు ఇంకా ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. కానీ ఎవరో స్నేహితుడు ఏదో ఇల్లు ఉందంటే మళ్ళీ ఇవన్నీ అక్కడికి తరలించేసుకున్నాడు. నిశ్శబ్దంగా ఉన్నాడు. వీడి ఇంటికి వచ్చి ఈ బంగారు బస్తాలన్నీ తీసేసిన తర్వాత, చెంబులు తీసేసుకున్నాక ఆ ఊరు నుంచి ఒక్క కుర్రాడు వచ్చాడు. మాది పక్క ఊరు, పాటలీపురంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నాం, మీ ఇల్లు కొనటానికి వచ్చాను, ఎంతకు అమ్ముతారన్నాడు. ఎంతకు అమ్ముతారంటే మామూలుగా 10,000 వరహాలు, రేట్ అయితే 50,000 వరహాలు చెప్పాడు. వాడు బేరమాడాడు, 25కి మాట్లాడుకున్నారు. వాడికి ఏంటంటే ఇక్కడ బంగారం ఉంది కాబట్టి 25,000 వరహాలు పోసేసాడు. 10,000ది 25 పర్వాలేదని పోసేసుకున్నాడు. 50 చెప్పి 25కి దిగాడు అనమాట. సరే తీసేసుకున్నాడు. అక్కడి నుంచి ఏం చేశాడు వాడు, 5-6 మనుషులను తెచ్చుకుని వాకిలంతా తవ్వి చూశాడు. ఎక్కడ ఏమీ దొరకలేదు, చిల్లి కవ్వలేదు. ఈ లోపల వాడు ఏం చేశాడంటే, అక్కడ వచ్చేటప్పుడే ప్రామిస్ చేసుకున్నాడు తనకు తను, జీవితంలో జూదశాల ఎక్కకూడదు. అక్కడి నుంచి తన డబ్బు పక్కకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు, వేరే పక్క పెట్టేసుకున్నాడుగా, ఇల్లు అది సరి చేసుకున్నాడు, వ్యాపారం మొదలు పెట్టుకున్నాడు, బిజినెస్ మెల్లిగా స్టార్ట్ అయిపోయింది. ఈ కుర్రాడు అంతా కొళ్ళగించాడు, మళ్ళీ పరిగెత్తుకుంటూ పోయాడు. అమ్మాయి ఎవరైతే తనకి చెప్పిందో దానికి చెప్పాడు. అక్కడ ఏమీ దొరకలేదన్నాడు. సరిగ్గా వెతకమంది, ఎంత వెతికినా దొరకపోయేసరికల్లా వాడు వచ్చి ఈ వణిక్ కుమార్ దేవదాసుడి దగ్గరికి వచ్చాడు. నీళ్ళు నాకు అచ్చి రాలేదు, నీళ్ళు నువ్వే కొనుక్కోమని, నువ్వు తీసేసుకో, నా డబ్బు నాకు ఇచ్చేసి
అన్నాడు. అనేసరికల్లా దేవదాస్ అన్నాడు, మా పిత్రార్జితం నువ్వు అడిగావని ఇచ్చాను, ససేమిరా ఇల్లు నేను తీసుకునే పని లేదు అనేసరికల్లా వాడు కోపం పట్టలేక, వాడు మరి 10,000కి 15,000 ఎక్స్ట్రా పెట్టేశాడు బంగారం మీద ఆశతో. వాడు కోపం పట్టలేక వీడి మీద పడ్డాడు. పడేసరికల్లా రక్షక భట్లు వచ్చి విడదీశారు, రాజు దగ్గరికి తీసుకుపోయారు. రాజు అడిగాడు, నువ్వు ఎందుకు డబ్బులు ఎక్కువ పెట్టుకున్నావు? 10,000కి ఇలాంటి ఇల్లు బోల్డ్ దొరుకును, నువ్వు 15,000 ఎక్స్ట్రా ఎందుకు పెట్టావు? దాంతో వాడు కోపం పట్టలేకపోయాడు, చెప్పలేదు. అప్పుడు దేవదాసే చెప్పాడు, వీడు ఎందుకు కొన్నాడో నేను చెప్తానండి. వీడు నా భార్యకి స్నేహితుడు, ఆమె చెప్పింది ఇక్కడ బంగారం ఉందని, అందుకని వచ్చాడు. వచ్చేసరికల్లా రాజుగారు ఆశ్చర్యపోయారు, నిజమా అన్నాడు. అనేసరికల్లా వీడు ఒప్పుకోక తప్పల. అమ్మాయిని పిలిపించారు. అమ్మాయిని పిలిపిస్తే ఇగో ఇది ప్రూవ్ అయింది. ఇట్లా పరదారాగమనం చేసినందుకు వాడికి జైలు శిక్ష, వాడికి దేశాంతర గమనం, వేరే వాడితో స్నేహం చేసినందుకు ముక్కు గోయించారు అమ్మాయికి. అప్పట్లో శిక్షలు అలా ఉండేవి, దేశాంతర గమనమే. మళ్ళీ ఆ ఊళ్ళో అడుగు పెట్టనివ్వరు, వాడిని చేయకూడదు. ఆడవాళ్ళకి ముక్కులు కోసేస్తారు, ముక్కు ఇడించేస్తారు, కట్టు ముక్కు. అయ్యో, మరి అందం చూసుకునే కదా ఇలా చేసేది. ముక్కు కత్తిరించేస్తే పీడ పోతుంది. ముక్కు అది కోసేశారు. ఆ తర్వాత ఇతను ఒక సంబంధం చూసుకొని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా ఎప్పుడు జీవితంలో జూదం చేయలేదు. రాజు వార్త అందరికీ తెలియజేశాడు అనమాట. తండ్రుల ధర్మార్జన అయితే ఇట్లా ఎంతకాలం తర్వాత అయినా ఆ కుటుంబానికి ఉపయోగపడుతుంది. ధర్మపరుల ఆర్జనే సరిపడి జూదం ఆడాడు తన డబ్బుతోటి. జూదం ఆడటం సప్తవ్యసనాల్లో ఒకటి, కానీ పరదారాగమనం మహాపాపం, చేయకూడదు. చేసిన వాడికి శిక్ష పడింది. జూదం ఆడను అని బుద్ధి తెచ్చుకున్న వాడికి వాడి ధర్మార్జన వాడికి లభించింది. కాబట్టి పెద్దవాళ్ళు కనుక సరైన ఆర్జన చేయగలిగితే, ఈ కాలంలో సరైన ఆర్జన అంటే ఉద్యోగం చేసి సంపాదించుకుంటారు పాపం, అంతే. వైద్యం చేసి రకరకాల వృత్తుల్లో రకరకాల పాపాలు అంటుకుంటాయి జయ వాటికి. వ్యాపారంలో కూడా అందుకని ఏం చేయాలి, మన సంపాదన నుంచి కొంత ఖచ్చితంగా ధర్మం చేయాలి. పెద్ద పెద్ద బిజినెస్ చేసినప్పుడు కనీసం మన లాభాల్లో వాటాలని పంచిపెట్టాలి. అవన్నీ మనకి ప్లస్, కుటుంబాలకి ప్లస్ అవుతాయి. ఇలా ఆలోచిస్తే బాగుంటుంది.